ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ ఇవి. వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజులు జరుగుతాయన్నారు సీఎం చంద్రబాబు. వైకుంఠ దర్శనాలను 10 రోజులకు ఎందుకు పెంచారో తెలియడం లేదన్నారు. ఆగమ శాస్త్రాలు దీన్ని అనుమతిస్తాయో లేదో కూడా తెలియదన్నారు. కొన్నేళ్లుగా ఏ సంప్రదాయాలను పాటిస్తున్నామో వాటిని ఉల్లంఘించడం కరెక్ట్ కాదన్నారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజులు పవిత్రమైన రోజు. ఇది 10 రోజులు చేశారు. ఎందుకు చేశారు నాకు తెలియదు. ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు. కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ దేశం కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు. నేను ఆగమ పండితుని కాదు, కానీ భక్తులుగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే మరిగా వాళ్ళు చేయాలి. వైకుంఠ ఏకాదశి టోకెన్లను తిరుపతిలో ఇవ్వడాన్ని ప్రజలెవరూ సమర్థించడం లేదన్నారు సీఎం చంద్రబాబు. తిరుపతి స్థానికులు ఇవ్వడానికి టోకెన్లు పంపిణీ చేయడం కరెక్ట్ కాదన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని సాంప్రదాయం ఇది. తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం, అంటే టోకన్స్ టికెట్ ఇవ్వడం. అందరి మనోభావాలు ఏమున్నాయంటే, మేము కొండపైన ఉన్నప్పుడు క్యూ లైన్లో 36 గంటలైనా 48 గంటలైనా ఉంటాం. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లీలను గుర్తు చేసుకుంటూ అక్కడ టీవీలు కూడా చూసుకొని మేము మమేకమయ్యి దేవుని సేవలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం. అది వాళ్ళకొక తృప్తి. కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది కరెక్ట్, మాకు కరెక్ట్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనన్నారు సీఎం చంద్రబాబు. దేవుడికి సేవ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి రావాలన్న ఆయన దీనిపై రాజకీయాలు చేయడానికి వీలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా స్వామివారికి సేవ చేస్తున్నామని అన్నారు. ఒత్తిళ్లు ఉంటాయని వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని అన్నారు. చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. రెండోది, అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు కూడా చేయడానికి వీలు లేదు. రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడికి మనం సేవ చేస్తున్నాం అనే భావంతో అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా ఒత్తిళ్లు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో జెరూసలేం వెళ్తారు క్రిస్టియన్స్, మక్కాకి వెళ్తారు ముస్లిమ్స్. హిందూస్ అంతా జీవితంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. రెండోది, వైకుంఠ ఏకాదశి రోజున రావాలని అందరూ కూడా వాళ్ళ జీవితంలో పెద్ద దీక్ష. ఎందుకంటే ఈరోజు వస్తే నేరుగా వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది. ఇది చేస్తే మనం స్వర్గానికి పోతామని ఒక నమ్మకం. ఆ నమ్మకంతో అందరికి కూడా చాలా మందితో నేను మాట్లాడాను. 10 సార్లు వచ్చారు, 12 సార్లు వచ్చారు, 13 సార్లు వచ్చారు.